దేహంతో మహిమపరచటం అంటే చప్పట్లు కొట్టాలి. మన దేహం అంతా ప్రభువుని స్తుతించాలి. మన మనసు, మన ఆలోచన, మన విధానం, మన యొక్క అణు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువుకి సొంతం అయిపోవాలి. ప్రభువుకి సొంతం అయిపోయి ప్రభువుని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. మన దేహం అంతా కూడా ఎక్కడ కదిలించిన స్తోత్రం స్తోత్రం అంటుండాలి. ఒకళ్ళంటారు, ఏంది పాస్టర్లు ఎప్పుడు చూసినా బైబిల్లో లైవ్లోకి వచ్చి స్తోత్రం స్తోత్రం అంటారు, వీళ్ళకేం తెలీదు అంటే ఏమనాలో మరి. ఇక్కడికి వచ్చి స్టైల్గా మాట్లాడాలేమో, రకరకాలుగా నవ్వేయాలేమో, ముచ్చట్లు చెప్పాలి, కథలు చెప్పాలి, ఏయో చెట్టు కథలు, పిట్ట కథలు, రకరకాలు చెప్పుకుంటూ రావాలి. ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహిమపరచాలి. పాత నిబంధన కాలంలో ఎజ్రాకు రాసినటువంటి అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందంటే, అక్కడ కూడా ప్రభుని వాళ్ళు చేతి సప్పట్లతోనూ తాళాలతోనూ వాళ్ళు ప్రభుని గణపరుస్తూ మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ గుమ్మంలోనికి వెళ్తుంటారు. ఇప్పుడు మనం